సర్ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎస్ఐఆర్ చట్టబద్దమైందన్న కిషన్ రెడ్డి ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో సీఎం రేవంత్ రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రక్రియ అది ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చేటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమం. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు జరిగింది. ఇది ఒక ప్రభుత్వానికో పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణ అనేటువంటిది నిరంతరమైనటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా నిర్వహించేటువంటి ఒక సాధారణ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ. కానీ దురదృష్టం ఏంటంటే ఇది రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత పరిస్థితి రావడం ఏదైతే ఉన్నదో మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలకు విరుద్ధంగా నేల విడిచి సాము చేస్తూ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము ఆ పార్టీ అధినేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఏ రకంగా బురద జల్లుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను బాంబులేస్తా, అటం బాంబులేస్తా, నేను తుఫాన్ సృష్టిస్తా, ప్రళయం సృష్టిస్తా అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రకంగా నవ్వుల పాలయ్యాడో మనం చూసాం. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగా ఇటీవల పబ్లిక్ గార్డెన్ దగ్గర మీటింగ్ పెట్టి ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం, ఎస్ఐఆర్ ప్రక్రియను దెబ్బతీసేటువంటి ప్రయత్నం, మతంతో ముడిపెట్టేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి స్వయంగా చేస్తూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్లో అనేకమైనటువంటి బస్తీలలో రోహింగ్యాలు ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా?